సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం దగ్గర వేగంతో వస్తున్న లారీ అదుపు తప్పి ఆర్టీసీ బస్సులు గుద్దడంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందిలో 8 మంది డ్రైవర్తో సహా అక్కడ మృతి జరిగింది. తక్షణమే ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వారి ఆదేశాలతో ఏపీఎస్ఆర్టీసీ అలాగే ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం అక్కడికి వెళ్ళి క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే చికిత్స కోసం చిత్తూరు హాస్పిటల్కు అలాగే తిరుపతికి పంపించడం జరిగింది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం తరఫున అలాగే ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం తరఫున 5 లక్షలు, అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వాళ్ళకు 1 లక్ష రూపాయలు, డ్రైవర్ కుటుంబానికి ఏపీఎస్ఆర్టీసీ తరఫున ఏదైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందో అది సుమారు 80 లక్షల రూపాయల పైన వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ క్లెయిమ్ కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఈ అధిక యాక్సిడెంట్ల కారణం మీ అందరికీ తెలుసు. ప్రమాదాల్లో ఎక్కువగా గురవుతున్న కుటుంబాలకు, శోక సముద్రాల్లో ఉండే వాళ్ళకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. రాబోయే కాలంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా చేసేదానికి ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల్లో చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అవన్నీ మేము రేపు వేసే టాస్క్ ఫోర్స్ ద్వారా టోటల్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో గత 20 సంవత్సరాల నుంచి అధికంగా ప్రమాదాలు జరిగిన చోట్లు ఏవైతే ఉన్నాయో దానిని బ్లాక్ స్పాట్స్గా గుర్తించి అక్కడ ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రమాదాల నివారణకు ఆస్కారం ఉంటుందో ఆ చర్యలన్నీ చేపట్టేదానికి కూడా రాష్ట్ర రవాణా శాఖ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ గత 5 సంవత్సరాల నుంచి కుదేలైంది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఆర్టీసీ బస్సు కొనుగోలు విషయంలో ముందుకొచ్చి 1400 బస్సులను ఈరోజు రోడ్లపైకి తెచ్చేదానికి సిద్ధమయ్యాం. ఇప్పటికే సుమారు 600 బస్సులను ఈ 2 నెలల్లోనే రోడ్లపై నడుపుతున్నామంటే ఒకసారి మీరు గమనించాలా. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశారు. ఎక్కడ ఏ విధమైన మంచి జరగకుండా అక్కడ పనిచేస్తున్న కార్మికులకు అలాగే సంస్థకు కూడా ఏ విధమైన మంచి పని అనేది 5 సంవత్సరాలు జరగలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్మికుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అలాగే ప్రయాణికులకు సంబంధించిన విషయాల్లో ఏ విధమైన రాజీ లేకుండా ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రేపు రాష్ట్రంలో రాబోయే బస్సులన్నీ ఈ దేశానికే తలమానికంగా అన్ని గ్రీన్ ఫ్రీగా ఎకో ఫ్రెండ్లీగా ఎలక్ట్రికల్ బస్సులు కూడా కొనేదానికి చర్యలు తీసుకుంటున్నామని మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా అందరి మధ్యలో ఒకటి ఉంది, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో మహిళామూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాం. అది కూడా అతి త్వరలోనే తూచా తప్పకుండా మన పొరుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలను మించి ఇక్కడ మహిళామణులు ఎవరైతే భారీ మెజార్టీతో ఈ రాష్ట్రంలో మాకు పట్టం కట్టారో వాళ్ళందరికీ రుణం తీర్చుకునే విధంగా ఫ్రీ బస్ సౌకర్యం కూడా అతి త్వరలో అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. చివరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు అయింది. మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ చేస్తూ వస్తున్నాం. గత 2 రోజుల నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
మతి స్థిమితం ఉందో లేకుండా మాకు అర్థం కావడంలే. ఎక్కడంటే అక్కడ ఈ ప్రభుత్వానిపై అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాల్లో చేయలేంది ఈ 3 నెలల్లోనే చేసి చూపించాం. సుమారు 65 లక్షల మంది లబ్ధిదారులకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచిన ఘనత కూడా మా ముఖ్యమంత్రిది, ఈ ప్రభుత్వాన్ని అని మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కులాలు మతాలు అని చెప్పి అనుకునేవాళ్ళు. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ లేని విధంగా స్కిల్ సెన్సెస్ అనే పద్ధతిని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఎవరైతే నైపుణ్యతతో ఉండి చదువే కాకుండా చేతి వృత్తుల వారికైతేనే అందరికీ పని కల్పించేదానికి స్కిల్ సెన్సెస్ కూడా తీవడం జరుగుతూ ఉంది. అలాగే లక్షలాది మంది పేదవాళ్లకు 5 సంవత్సరాలు కూడు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి